21 మంది విదేశీ ప్రయాణికులు, మిగిలినటువంటి వారందరూ కూడా భారతీయులు. వీరందరూతో చాలా ఖచ్చితంగా గమ్యస్థానాలకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో దీంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చాలామంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఈ యొక్క ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. వీరందరూ కూడా అనేక రకాలైనటువంటి పనులు కావచ్చు, వారికి సంబంధించి చాలామంది విదేశీ ప్రయాణికులు అయితే భారతదేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వారు, వీరందరూ కూడా ప్రయాణిస్తున్న యొక్క ఫ్లైట్ ఇది. ఖచ్చితంగా టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ఎలాంటి సందేహం కానీ ఎలాంటి సమస్య వస్తుందని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపుగా చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి పైలట్, కో పైలట్ కూడా ప్రస్తుతం దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. వీరి చాలా దేశాలకు ప్రయాణం చేసినటువంటి సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి వారే దీన్ని నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాన్ని అయితే మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత దాదాపుగా 1:17 నిమిషాల సమయంలో ఇది టేకాఫ్ అయింది. టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాలకే ఈ యొక్క ప్రమాదం జరిగింది. సో కూలిపోయినటువంటి ఏదైతే ఫ్లైట్ కూలినటువంటి ప్రదేశం ఉందో అక్కడ దాదాపుగా 2 భవనాలు ధ్వంసమైనట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ యొక్క భవనాల్లో ఎవరున్నారు, ఈ భవనాల్లో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటనేది కూడా చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. ఋషి దాదాపు పసికందులు 2 నెలలు నిండినటువంటి పిల్లలు, దాదాపు 15 మంది చిన్నారులు ఈ యొక్క ఫ్లైట్లో కూడా ఉన్నారు. వీరు కాకుండా ఈ భవనాల్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక్కసారి ఆలోచిస్తేనే చాలా బాధ కలిగించేటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ కావచ్చు, విమానయాన శాఖ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసాం, సమాచారం అందిస్తున్నాం, అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నాం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని. కానీ మిగిలినటువంటి వారి పరిస్థితి, డెత్స్ గురించి విషయం కానీ ఇలాంటి వాటిపైన అధికారికంగా మనకు ఒక ప్రకటన రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఇటు ఇండియన్ ఆర్మీని కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలు, గుజరాత్ సంబంధించినటువంటి పోలీస్, అలానే ఫైర్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు పాల్గొంటున్నారు. కానీ ఎంత సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, ఎంత శ్రమిస్తున్నప్పటికీ అక్కడ జరిగినటువంటి ప్రమాదం తీరు చూసిన తర్వాత మాత్రం పూర్తిగా విమానంలో ప్రయాణిస్తున్నటువంటి వారందరి యొక్క వారిపైన ఆశలు వదులుకునేటువంటి పరిస్థితి. ఇది నిజంగా బాధ కలిగించేటువంటి వార్త, అందరినీ చాలా విషాదంలో నింపేటువంటి సమాచారమే. కానీ తప్పదు మనం ఈ సమాచారాన్ని చెప్పక, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ అలాంటి. మీరు చెప్పినట్టు శ్రీహరి, ఎంటైర్ ఇండియా, భారతదేశమే షాక్కి గురైన ప్రమాదం ఇది. అంటే ప్రతిరోజు 3000 నుంచి 3500 కమర్షియల్ ఫ్లైట్స్, అంటే భారతదేశానికి వచ్చేవి కానీ, భారతదేశానికి వెళ్ళేవి కానీ, డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ టేకాఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి. ప్రతిరోజు ప్రతి వాళ్ళు అనుకుంటారు గమ్యస్థానానికి వెళ్తాం, బయలుదేరుతున్నాం అని. కానీ ఇవాళ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI-171 242 మంది, అంటే సిబ్బంది, క్రూతో 12 మంది, క్రూతో కలిపి 242 మందితో బయలుదేరిన విమానం, సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం లండన్కి వెళ్ళాలి. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. కూలిపోవడం వితిన్ సెకండ్స్లో పెద్ద ఎత్తున ఫ్లేరప్స్, పెద్ద ఎత్తున మంటలు. సో విమాన ప్రమాదం చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఆశాభావం వ్యక్తం చేస్తాం కదా మనం, ఆప్టమిస్టిక్ నేచర్తో. కనీసం బతికి బట్టగడతారు కొంతమంది అయినా. కానీ మీరు చెప్పినట్టుగా అందులో ఇన్ఫాంట్స్ కూడా ఉన్నారంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ శ్రీహరి. ఎస్ ఋషి, ఈ యొక్క ప్రమాదానికి సంబంధించిన దానిపైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా, ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా, అలానే రామ్మోహన్ నాయుడు, వీరిద్దరినీ కూడా ఆదేశించారు. వెంటనే సంఘటనా స్థలానికి కూడా చేరుకోవాలి, అక్కడ పరిస్థితిని కూడా పర్యవేక్షించాలని చెప్పి హుటాహుటిని కూడా అటు అమిత్ షా కావచ్చు, రామ్మోహన్ నాయుడు బయలుదేరారు. గుజరాత్కు వెళ్తున్నారు, అహ్మదాబాద్కు. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఉందో అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తిస్థాయి పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షించబోతున్నటువంటి పరిస్థితులు మనకు. సో అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశం మొత్తం కూడా ఒకసారి మనం పరిశీలిస్తే భవనాలు, పచ్చని చెట్లు ఉన్నటువంటి
ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని విజువల్స్ మనం చూస్తే మొత్తం ఒక నల్లటి ప్రాంతం మొత్తం అదంతా ఒక ప్రదేశం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఫైర్కి పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితులు మనకు బిల్డింగులు చాలా ధ్వంసమైనవి, చెట్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంతటి ఘటన కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, లేకపోతే ఫ్లైట్లో ఉన్నటువంటి వారి పరిస్థితిని ఒక్కసారి ఊహిస్తేనే చాలా చాలా బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఒకవైపు సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ చేస్తున్నారు. అటు ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అయితే మాత్రం శ్రమిస్తున్నాయి. ఇంకొక వైపు ఫైర్ సిబ్బంది అక్కడ పూర్తిగా మంటలను అదుపులోకి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇతర బిల్డింగులు కావచ్చు, వాటన్నింటినీ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నం ఇప్పటివరకు కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా అదుపులోకి మాత్రం రాలేదు. సో కొన్ని నిమిషాల వ్యవధిలోనే కళ్ళ ముందు కనిపిస్తుండగానే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. ఇప్పటివరకు విమాన ప్రమాదాల గురించి మనం చూస్తుంటాం. కొన్ని మనకు ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే అనేక విజువల్స్, కొన్ని ఏఐ టెక్నాలజీతో రూపొందించిన విజువల్స్, ఇలాంటివన్నీ కూడా మనకు చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ ఇది ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నది ఒరిజినల్ ఫుటేజ్. ఇది అక్కడ ఉన్నటువంటి వారు తీసినటువంటి దృశ్యాలు. ఈ దృశ్యాలు చూస్తే నిజంగా కళ్ళ ముందు ఫ్లైట్ అలా కూలిపోతూ ఉంది అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో ఏ రకంగానూ, ఎందుకంటే అది ఎవరు అదుపు చేయలేనటువంటి పరిస్థితి. చివరిగా ఆ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఖచ్చితంగా ఎలాంటి సంభాషణ జరిగింది, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఏ రకమైనటువంటి కారణాల వల్ల ఈ సంఘటన జరిగిందనేది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలి. కానీ ఒక రకంగా చూస్తే మాత్రం ఈ సంఘటనకు సంబంధించిన విషయం పైన సాంకేతికపరమైనటువంటి అంశాలతో పాటుగా ఇంకేమున్నాయి అనేది మాత్రం చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి విషయమే. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించే ఇప్పటికే పౌర విమానయాన శాఖ దీన్ని సంబంధించినటువంటి నిపుణులు కూడా అహ్మదాబాద్కు చేరుకుంటున్నారు. AI-171 విమానం ఎలాంటి పరిస్థితుల్లో ఏ ప్రమాదం జరిగిందో కూడా చూడాలి. సో దీనికి సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటి వరకు అధికారికంగా ఒక ప్రకటన అంటూ రాకపోయినప్పటికీ ఖచ్చితంగా టేకాఫ్ అయిన వెంటనే జరిగినటువంటి ప్రమాదం, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేదా ఆ సమయంలో అక్కడ చూస్తున్నటువంటి వారు తీసినటువంటి వీడియోలు అలాంటివి మాత్రమే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి, మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఇంతమంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఫ్లైట్కి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి